వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ డే రివ్యూ చూద్దాం. ఫిఫ్త్ డే వచ్చేవరకు మనకు 35 రన్స్ కావాలి. అయితే స్టార్టింగ్లో బౌలింగ్ అయితే టైట్ వేశారు బాగానే. స్టార్టింగ్లో వచ్చేవరకు స్మిత్ వికెట్ అయితే తీశాడు సిరాజ్ 2-0. అది ఎలా వచ్చిందంటే బాల్ వచ్చేసి అవుట్ స్వింగ్ అయింది. అతను వచ్చేసి డిఫెన్స్ ఆడదాం అనుకున్నాడు, బ్యాట్ తగిలేసి క్యాచ్ పెట్టాడు 3-0 వికెట్ కీపర్. స్వింగ్ బాగా అయింది, అవుట్ స్వింగ్ బాగా అయింది. ఇట్లా మెయిన్ బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయ్యాడు స్మిత్, మెయిన్ వికెట్ పోయింది. ఆ తర్వాత ఇంకా ఓటన్ కూడా ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఎల్బిడబ్ల్యూ బౌలర్ సిరాజ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ టంగ్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. బోల్డ్ అయ్యాడు టంగ్, మిడిల్ వికెట్ బోల్డ్. ఇంతకుముందు 2-3 సార్లు అట్లనే రివ్యూ తీసుకున్నాడు, కాకపోతే అది లెగ్ సైడ్ వచ్చింది బాల్. లెగ్ సైడ్ వచ్చి ఎల్బిడబ్ల్యూ ఇప్పుడు కాలేదు. నెక్స్ట్ టైం ఎల్బిడబ్ల్యూ ఈసారి కరెక్ట్ వేసాడు, కరెక్ట్ వేసి బోల్డ్ అయ్యాడు ప్రసిద్ధ్ కృష్ణ. ప్రతి బాల్ టైట్గా వేస్తున్నారు, ఎట్లయినా సరే గెలవాలని చెప్పి, కంపల్సరీ డ్రా కావాలి కాబట్టి. లాస్ట్కు 9th వికెట్ దగ్గర ఇంకా అటిక్సన్ వచ్చేసి ట్రై చేస్తున్నాడు. ఒక 4-6 కూడా కొట్టాడు అటిక్సన్. ఒక 2-3 ఓవర్స్ అటిక్సన్ ఇట్లా. క్రిస్ వోక్స్ లాస్ట్ వికెట్ వచ్చాడు. క్రిస్ వోక్స్ స్ట్రైక్ చేయకుండా అటిక్సన్ స్ట్రైక్ తోటి 2-3 ఓవర్స్ దాకా అట్లా ఆడాడు. ఒక 4+2 ఓవర్స్ లాస్ట్ బాల్ సింగిల్ వేయడం అట్లా. అయితే నెక్స్ట్ లాస్ట్ ఓవర్ సిరాజ్ వచ్చే వరకు ఇంకా అటిక్సన్ బోల్డ్ అయ్యాడు. ఎప్పుడు ఆఫ్ సైడ్ వేస్తుండే బౌల్, ఈసారి స్ట్రైట్కి వేసాడు. స్ట్రైట్కి వేసి బోల్డ్ అయ్యాడు. ఇట్లా ఇండియా గెలిచేసింది. ఇండియా ఇటే లాస్ట్ టెస్ట్ గెలిచేసింది. సిరీస్ వచ్చేసి 2-2 తోటి ఈక్వల్ అయింది, డ్రా అయింది సిరీస్. లాస్ట్ టెస్ట్ అయితే ఇండియా గెలిచేసింది. స్కోర్ వచ్చేసి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 224, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 396 for 10. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 247, ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ 267. 1/6 రన్స్తో ఇండియా గెలిచేసింది. సో సిరీస్ అయితే ట్రై చేసుకున్నారు. లాస్ట్ బౌలింగ్ అయితే ట్రై చేశారు. మధ్యలో 2 సెంచరీలో అప్పుడు కొంచెం టెన్షన్ ఉండే, కంపల్సరీ ఓడిపోతాం అనుకున్నాను. లాస్ట్ బౌలింగ్ అయితే బాగానే వేశారు. రూట్ అవుట్ అయిన తర్వాత, స్మిత్ అవుట్ అయిన తర్వాత కొన్ని హోప్స్ వచ్చాయి ఇండియాకి వెళ్ళడానికి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ద టెస్ట్ మ్యాచ్ అండ్ మూవీ రివ్యూస్.